ఓం నమో వెంకటేశాయ. భగవద్బంధువులందరికీ సాదర ఆహ్వానం. మనం శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని నేర్చుకుంటున్నాము. అందులో భాగంగా ఇప్పుడు ధ్యానం నేర్చుకుందాం. ధ్యానం వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యాం అభయప్రదాం మణిగణైర్నానావిధైర్భూషితాం మణిగణైః నానావిధైః భూషితాం భక్తాభీష్టఫలప్రదాం హరిహర బ్రహ్మాదిభిः సేవితాం హరిహర బ్రహ్మాదిభిः సేవితాం హరిహర బ్రహ్మాదిభిः సేవితాం పార్శ్వే పంకజ శంఖపద్మనిధిభిర్యుక్తాం సదా శక్తిభిః. ఇప్పుడు మనం ఈ ధ్యాన శ్లోకాన్ని కలిపి చదువుకుందాం. వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యామభయప్రదాం మణిగణైర్నానావిధైర్భూషితాం భక్తాభీష్టఫలప్రదాం హరిహర బ్రహ్మాదిభిः సేవితాం పార్శ్వే పంకజ శంఖపద్మనిధిభిర్యుక్తాం సదా శక్తిభిః. ఇప్పుడు మనం తరువాయి శ్లోకాన్ని నేర్చుకుందాం. సరసిజనయనే సరోజహస్తే ధవళతరాం సుఖ గంధమాల్యశోభే సరసిజనయనే సరోజహస్తే ధవళతరాం సుఖ గంధమాల్యశోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరీ ప్రసీద మహ్యం భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరీ ప్రసీద మహ్యం. ఇప్పుడు ఈ శ్లోకాన్ని మొత్తం మనం కలిపి చదువుకుందాం. సరసిజనయనే సరోజహస్తే ధవళతరాం సుఖ గంధమాల్యశోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరి ప్రసీద మహ్యం. ఇప్పుడు మనం తరువాయి శ్లోకాన్ని నేర్చుకుందాం. ఓం ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూతహితప్రదాం ఓం ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూతహితప్రదాం ఓం ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూతహితప్రదాం శ్రద్ధాం విభూతిం సురభిం నమామి శ్రద్ధాం విభూతిం సురభిం నమామి పరమాత్మికాం ఓం ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూతహితప్రదాం శ్రద్ధాం విభూతిం సురభిం నమామి పరమాత్మికాం. ఇప్పుడు మనం ఈ శ్లోకాన్ని కలిపి చదువుకుందాం. ఓం ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూతహితప్రదాం శ్రద్ధాం విభూతిం సురభిం నమామి పరమాత్మికాం. ఇప్పుడు మనం తరువాయి శ్లోకాన్ని నేర్చుకుందాం. వాచం పద్మాలయాం పద్మాం శుచిం స్వాహాం స్వధాం సుధాం వాచం పద్మాలయాం పద్మాం శుచిం స్వాహాం స్వధాం సుధాం వాచం పద్మాలయాం పద్మాం శుచిం స్వాహాం స్వధాం సుధాం ధన్యాం హిరణ్మయీం లక్ష్మీం నిత్యపుష్టాం విభావరీం ధన్యాం హిరణ్మయీం లక్ష్మీం నిత్యపుష్టాం విభావరీం ధన్యాం హిరణ్మయీం లక్ష్మీం నిత్యపుష్టాం విభావరీం. ఇప్పుడు మనం ఈ శ్లోకాన్ని కలిపి చదువుకుందాం. వాచం పద్మాలయాం పద్మాం శుచిం స్వాహాం స్వధాం సుధాం ధన్యాం హిరణ్మయీం లక్ష్మీం నిత్యపుష్టాం విభావరీం. ఇప్పటి వరకు మనం ఈ శ్లోకాలను నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఈ శ్లోకాలను స్తోత్ర రూపంలో చదువుకుందాం. ధ్యానం వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యామభయప్రదాం మణిగణైర్నానావిధైర్భూషితాం భక్తాభీష్టఫలప్రదాం హరిహర బ్రహ్మాదిభిः సేవితాం
పార్శ్వే పంకజశంఖపద్మనిధిభిర్యుక్తాం సదా శక్తిభిः సరసిజనయనే సరోజహస్తే ధవళతరాం సుఖగంధమాల్యశోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనపూతికరి ప్రసీద మహ్యం. ఓం ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూతహితప్రదాం శ్రద్ధాం విభూతిం సురభిం నమామి పరమాత్మికాం. వాచం పద్మాలయాం పద్మాం శుచిం స్వాహాం స్వధాం సుధాం ధన్యాం హిరణ్మయీం లక్ష్మీం నిత్యపుష్టాం విభావరీం. ఇప్పటి వరకు మనం ఈ శ్లోకాలను నేర్చుకున్నాము. తరువాయి వీడియోలో మరికొన్ని శ్లోకాలను నేర్చుకుందాము. సర్వం శ్రీ వెంకటేశ్వర చరణార్పణమస్తు. స్వస్తి.